సాక్షిగా జీవింతును నా ప్రాణము ఉన్నంత వరకు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వాక్యం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించుదును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి ఉన్న తల్లి కడుపును పుట్టిన బిడ్డను, కడుపును పుట్టిన కుమారునైనా కుమార్తెనైనా బాధలో ఉన్నప్పుడు, నిందలలో, శోధనల్లో, అవమానాల్లో ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే తల్లి ఆదరించి ధైర్యపరుస్తుందో ఆ రీతిగా ఒకరిని తల్లి వానిని ఆదరించి ధైర్యపరిచినట్లు నేను మిమ్మల్ని ఆదరించుదును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన ఆదరణ లేకుండా ఉన్నావేమో, ఆదరణ లేకుండా బ్రతుకుతున్నావేమో. మంచి కప్పు కొనాలరా. ఇవన్నీ ముందు చూసుకోవాలి, వాక్యాన్ని కాదు. సట్టకు మీరు వచ్చారేమా అన్ని. ఆదరణ లేకుండా ఉన్నావేమో. తల్లిదండ్రులను బట్టి ఆదరణ లేకుండా ఉన్నదా? పిల్లలను బట్టి ఆదరణ లేకుండా ఉన్నదా? కట్టుకున్న వాళ్ళని బట్టి ఆదరణ లేకుండా ఉందా? ఆదరణ లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో. ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎంత ఇబ్బంది పడినా ఆదరణ లేకుండా నీవు బ్రతుకుతున్నావేమో. మరి దిన నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించుదును. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నాన్న యేసు ప్రభు మనతో చెప్తున్న మాట. ఆ వాగ్దానం మీద ఈ సెప్టెంబర్ మాసంలో మొదటి బల్లారాధనకి మనం ఇచ్చిన దేవుడు ఇచ్చిన వాగ్దానం మీద మన కుడి హస్తాన్ని పెట్టుకొని ఆ వాగ్దానాన్ని నెలంతట్లో దేవుడు మనం నెరవేర్చినట్లుగా మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా. ఈ దినాన ఆదరణ లేకుండా ఉందేమో, బాధాకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నావేమో, చేతికి ఎదిగొచ్చారు పిల్లలు అయినా నిన్ను సంతోషపెట్టే స్థితిలో వాళ్ళు లేకపోయారేమో. లేకపోతే నువ్వు మంచిగా చదువుకున్న దానికి మంచి ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నావేమో. లేకపోతే ఏం చదువుకోవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎలా బ్రతకాలి, ఎట్టుండాలి, ఎక్కడుండాలి అని తెలియకుండానే నీలో నీవే కలవరపడుచున్నావేమో. ఆదరణ లేకుండా ఉన్నదేమో. ఈ దినాన ప్రభు అంటున్నాడు, ఒకరి తల్లి వాళ్ళని ఆదరించినట్లు ఆదరణ లేకుండా ఉన్నావు కదా, నిన్ను ప్రభు ఆదరించునుగాక. ఆమేన్.
హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నాన్న ప్రభు చెప్తున్న మాట. అయితే యేసు ప్రభు మనల్ని ఆదరించాలి అంటే, యేసు ప్రభు ఎప్పుడు మనలను ఆదరిస్తాడు. నన్నైనా ఆదరణ లేకుండా నేనున్నా, లేకపోతే ఆదరణ లేకుండా, ఆనందం లేకుండా, సంతోషం లేకుండా, ఆప్యాయతలు అనురాగాలు లేకుండా బ్రతుకుతున్న నువ్వైనా సరే ఎప్పుడు నిన్ను దేవుడు ఆదరిస్తాడు. ఒక 2 మాటలు చెప్పుకొని మనం మిగిలిన కార్యక్రమాలకు వెళ్దామండి. ఎప్పుడు యేసు ప్రభు మనల్ని ఆదరిస్తాడు. బలహీనంగా ఉన్నావా, బాధపడుచున్నావా, కృంగిపోయావా, దిగులు పడిపోయావా, అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనుషులు ఎవరు నిన్ను ఆదరించకపోయినా దేవుడు నిన్ను ఆదరిస్తా అంటున్నాడు. ఎప్పుడు చదవండి మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వాక్యం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వాక్యం. అబ్రహాము మాకును తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వాక్యము చివరి లైను. అతడు పరిసయ్యులలోను సద్దుకాయులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి తెప్పించువాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఎప్పుడు దేవుడు నిన్ను ఆదరిస్తాడు, ఎప్పుడు యేసు ప్రభు నిన్ను ఆనందపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు అని అంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వాక్యంలో చివరి లైన్లో రాసినట్లుగా, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించినప్పుడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ దినాన మనందరం మారు మనసు పొందాం. మందిరాలకు వెళ్తున్నాం, సంఘాలకు వెళ్తున్నాం, బలలో పాల్గొంటున్నాం, ఇక అనేకమైన పర్యాయాల్లో ప్రార్థనా కోటల్లో పాల్గొంటున్నాం. మంచిదే. ఎప్పుడు దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఒక మనిషి ఆదరిస్తే ఒక రోజు ఉంటుంది ఆనందం, ఆ ఆదరణ ఒక వారం పాటు ఉంటుంది. ఆ తర్వాత మరలా ఏ మనిషి అయితే నిన్ను ఆదరించారో, ఏ వ్యక్తి అయితే నిన్ను ధైర్యపరిచారో వారే నిన్ను అవమానపరుస్తారు. అది మానవ నైజం. కానీ దేవుడు ఆదరిస్తే నీ బ్రతుకు దినములన్నిట ఆదరణ నీలో నిలిచి ఉంటుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎప్పుడు నిన్ను ఆదరిస్తాడు? ఎప్పుడు అని అంటే, మారు మనసుకు తగిన ఫలములను నీవు ఫలించినప్పుడు. ఈ దినాన మనం మారు మనసు పొందాం. మారు మనసు పొందిన మనము ఎటువంటి ఫలాలను ఫలిస్తున్నాం? మారు మనసు పొందిన మనము ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం? మారు మనసు పొందిన మనము ఎటువంటి ప్రార్థన కలిగి ఉన్నాం? క్రైస్తవులుగా మారాం, బాప్తిస్మం తీసుకున్నాం. నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ మాట తీరు ఎలా ఉంది? నీ హృదయ ఆలోచన ఎలా ఉంది? మారు మనసుకు తగిన ఫలములు నీవు ఎప్పుడైతే ఫలిస్తావో అప్పుడు ఒకని తల్లి వానిని ఆదరించినట్లు దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. హల్లెలూయా. అలా ఎవరైనా ఉన్నారా అని అంటే చదువుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎటువంటి మనిషి తెలుసా అండి? చిన్నప్పటి నుండే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంతో దైవ భయంలో పెంచారు. చిన్ననాటి నుండే, పుట్టినప్పటి నుండే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంతో దైవ భయంగా పెంచారు. అబ్బాయి, నాయనా, కుమారుడా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మాటల్లో కానీ, నీ ఆలోచనలో కానీ, నీ తలంపుల్లో కానీ, నీ చూపులో కానీ, నీ నడవడికలో కానీ, నీ పడకలో కానీ
నువ్వు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. దేవుడు చెప్పాడు మనకి ధర్మశాస్త్రాన్ని. నీ దేవుడిని యెహోవాను తప్ప ఇంకెవరిని నువ్వు ఆరాధించకూడదు, ఇంకెవరిని నువ్వు పూజించకూడదు, ఇంకెవరికి నువ్వు నమస్కారం పెట్టకూడదు, ఇంకెవరిని నువ్వు స్మరించకూడదు, ఉచ్చరింపకూడదు. నీ దేవుడైన యెహోవాని నువ్వు సేవించాలి. నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, మోసాలు చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నీ పొరుగు వారి దేనిని నువ్వు ఆశించకూడదు. అలానే ఉండాలి అని చిన్ననాటి నుండే ఆ తల్లిదండ్రులు ఆ చిన్న బిడ్డని చాలా దైవ భయంలో పెంచారండి. ఆదివారం మందిరానికి తీసుకొచ్చేవాళ్ళు. తల్లిదండ్రులు మందిరంలో కూర్చునేవారు, వారి కుమారుని కూర్చొని పెట్టేవారు. నాయనా, ఆదివారం విశ్రాంతి దినం, తప్పకుండా మందిరంలో మనం ఉండాలి. ఆదివారం అనేది యేసు ప్రభు పునరుద్ధరణుడు లేచిన రోజు కనుక మనం ఉండాలి అని పిల్లల్ని తీసుకొని వచ్చి పెట్టారు. ఆ తల్లిదండ్రులు ఉన్నారు. ఆదివారం పూట ఆ దైవజనుడు ఏ వాక్యం అయితే చెప్తున్నాడు, దేవుని సేవకుడు ఏ వాక్యం అయితే బోధిస్తున్నాడు, దాన్ని శ్రద్ధగా వినేవాళ్ళు తల్లిదండ్రులు. వారి కుమారుడికి చెప్పేవారు, అయ్యా కుమారుడా, వాక్యాన్ని శ్రద్ధగా గైకొను, శ్రద్ధగా విను, అటు ఇటు నీ మనసు పెట్టొద్దు, అక్కడ ఇక్కడ నీ మనసు ఆలోచించొద్దు. బాడీ ఈజ్ ప్రెసెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్, అలా ఉండొద్దు. నువ్వు నీ హృదయము నీ శరీరం ఇక్కడే ఉండాలి, దేవుని వాక్యం మీద నీ దృష్టి నిలపాలి అని ఎంతో భయముగా పెంచేవాళ్ళండి. పెంచారు. ఆ యవనస్తుడు పెరిగాడు, ఆ పిల్లోడు పెరిగి పెద్దోడయ్యాడు. ఒక వయసు వచ్చింది ఆ బాబుకి. వయసు పెరిగే కొద్దీ అతని హృదయంలో ఒక ఆలోచన వచ్చింది, ఒక తలంపు వచ్చింది. ఏం తలంపు అయ్యానంటే, చిన్నప్పటి నుంచి మా అమ్మోళ్ళు మా నాన్నోళ్ళు, అయ్యా దేవుడు ఉన్నాడు, పరలోకం అనేది ఒకటి ఉంది, మనం నరకానికి వెళ్ళకూడదంటే తప్పుడు పనులు చేయకూడదు, పాపం చేయకూడదు, మనం పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి అని చిన్ననాటి నుంచి మా అమ్మ వాళ్ళు నాకు చెప్పారు కదా. మరి ఇప్పుడు నేను పరలోకానికి వెళ్ళాలంటే ఎలా? నేను పరలోకానికి పోవాలంటే ఏం చెయ్యాలి? నేను పరలోకానికి వెళ్ళాలి. ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఆలోచన కాదు, ఒక చిన్న కోరిక. మనసులో ఒక కోరిక పుట్టింది, నేను పరలోకానికి వెళ్ళాలి. ఈ దినాన క్రైస్తవులుగా భక్తి చేస్తున్న మీరు పరలోకానికి వెళ్ళాలి అనే కాంక్ష, పరలోకానికి వెళ్ళాలి అనే కోరిక ఎంతమందికి ఉంది? ఏదో భక్తి చేస్తున్నాం, ఏదో ప్రార్థనకి వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, చప్పట్లు కొడుతున్నాం, పిడకలు కొట్టినట్టు కొడుతున్నాం, మళ్ళా వచ్చేస్తున్నాం. ఏదో పెడితే పలహారం తింటున్నాం, మళ్ళీ ఇంటికి వచ్చి యథా ప్రకారంగానే సినిమాలు, సీరియళ్ళు, విసిరి పెడతాను, పోకిరి మాటలు, అంతే. ఏం మార్పు లేదు. ఈ విధంగా క్రైస్తవులుగా ఉన్న మీకు పరలోకానికి వెళ్ళాలి అని ఎంతమందికి ఉంది ఆ కోరిక? ఎంతమందికి ఉంది ఆ కాంక్ష? ఎంతమందికి ఉంది ఆశ? నేను పరలోకానికి వెళ్ళాలి, నేను స్వర్గానికి వెళ్ళాలి, నేను దేవుని రాజ్యంలో సమీపించాలి అని ఎంతమందికి ఉంది ఆ కోరిక? మీకుందో లేదో తెలియదు, కానీ ఆ యవనస్తుడికైతే మాత్రం ఉంది. చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు దైవ భయములు పెంచారు కదా. చిన్ననాటి నుండే తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా దేవుని సన్నిధిలో పెంచారు కదా. ఆ పెంచిన యవనస్తుడికి ఉంది, నేను పరలోకానికి వెళ్ళాలి, నేను దేవుని చూడాలి అని ఒక కోరిక పుట్టింది. వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ చిన్నప్పటి నుంచి నరకం నుండి తప్పించబడాలి, పరలోకానికి వెళ్ళాలిరా, మన స్వర్గానికి వెళ్ళాలిరా, దేవుని దగ్గరికి వెళ్ళాలిరా అని చిన్నప్పటి నుంచి చెప్పావు కదమ్మా. మరి ఇప్పుడు నాకు కోరిక పుట్టింది నా హృదయంలో, ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలమ్మా అని వాళ్ళ అమ్మని అడిగితే,
ఏదేదో చెప్పిందంట. అయ్యా అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు నాయన, అమ్మా నాన్నలు మోసం చేయకూడదు అయ్యా, కొట్టకూడదు తిట్టకూడదు అని అంటే, నేను ఇప్పుడు దాకా అటువంటి పనులు ఏం చేయలేదు కదమ్మా అంటే, నువ్వు చేయలేదు నాన్న, నువ్వు మంచి పిల్లాడివి అని వాళ్ళ అమ్మ చెప్పింది. తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళే అంటాడు, నాన్న నేను పరలోకానికి వెళ్ళాలని నాకు కోరిక పుట్టింది నాన్న, మరి ఏం చేయాలి? వాళ్ళ నాన్న చెప్పాడు, నీ తల్లిదండ్రులను సన్మానించాలయ్యా, నీ పొరుగు వారిది ఏది కూడా చిన్నదైనా పెద్దదైనా ఏది నువ్వు ఆశించకూడదు, అది నీ పొరుగు వారిది కాబట్టి. నీ పక్కన వాళ్ళు కనుక నువ్వు దాన్ని ఆశించకూడదు, నీకున్న దాంట్లోనే సంతృప్తి పడు. నేను చిన్నప్పటి నుంచి చేస్తానని కదా నాన్న, నువ్వు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తావయ్యా. అయినా అతను పరలోకానికి వెళ్ళడానికి ఒక మంచి మార్గం కనపడట్లా. ఇంకా పక్కనకి వెళ్ళాడు, వాళ్ళని అడిగాడు, వీళ్ళని అడిగాడు, మందుల్లో ఉండే సేవకులను కూడా అడిగాడు, పాస్టర్ గారండి పరలోకానికి వెళ్ళాలని నాకు కోరిక పుట్టింది, వెళ్ళాలంటే నేను ఏం చెయ్యాలి అని అంటే పాస్టర్ గారు చెప్పాడు, నీ దేవుడైన యెహోవాను తప్ప ఇంకెవరు నువ్వు సేవించకూడదు, నీ దేవుడైన యెహోవాని నువ్వు ఆరాధించాలి, ఇంకెవరు నువ్వు ఆరాధించకూడదు. అయ్యి బాబోయ్ పాస్టర్ గారండి, నేను చిన్నప్పటి నుంచి ఆ పని చేస్తున్నానండి, మా అమ్మ మా నాయన నన్ను క్రమంలో పెంచారు, యేసు ప్రభువుని తప్ప ఇంకెవరు నేను ఆరాధించను, ఎవడైనా గొంతు మీద కత్తి పెట్టిరా యేసు ప్రభువు నమ్ముకోవద్దని చెప్పినా సరే ప్రాణాలైనా ఇస్తాను కానీ యేసు ప్రభువును మొక్కటం మాత్రం, యేసు ప్రభువును ఆరాధించడం మాత్రం నేను విడిచిపెట్టను. హల్లెలూయా. ఈ దినాన నువ్వెట్టను? మనమైతే ఈ దినాల బ్రతుకులు ఎట్లుంటాయో తెలుసా? మనకేమైనా కష్టం వచ్చినప్పుడు, మనకేమైనా బాధ వచ్చినప్పుడు, మనకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఎక్కడున్నారో నాయన దేవుడా, దేవుడుగా ఉంటే మా బతుకులు ఎందుకు ఎట్లా ఉంటాయి, ఇటెందుకు తెల్లారుతాయి అని దీర్ఘాలు చేస్తే రాగాలు పలుకుతారు. ఇక కానీ ఆ యవనస్తుడు అంటున్నాడు, నా గొంతు మీద కత్తి పెట్టలే సరే యేసు ప్రభువుని ఆరాధిస్తా, నేను దేవుణ్ణి ఆరాధిస్తా, ఆయన తప్ప నా హృదయంలో ఇంకొక దేవుడు ఎవడో లేడు. హల్లెలూయా. అంత సమర్పణ కలిగి ఉన్నాడు. అయినా పరలోకానికి వెళ్ళడానికి మార్గం లేదు. ఎక్కడెక్కడో తిరిగాడు. అతని హృదయంలో ఉన్న కోరిక ఇంకా పోలా, నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అని తిరిగితే ఒకానొక చోట యేసు ప్రభు ఆ బండ మీద కూర్చొని అక్కడికి వచ్చిన ప్రజలందరికీ వాక్యాన్ని చెప్పి, వాక్యాన్ని బోధించి, యేసు ప్రభు వాక్యాన్ని బోధించి తిరిగి వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే వెనకాల నుంచి బోధకుడా, సద్బోధకుడా, యేసు ప్రభు అని పిలిచాడు. పెద్ద కేకన పడింది యేసు ప్రభుకి. యేసు ప్రభుతో పాటు వెళ్తున్న శిష్యులందరూ ఆ శబ్దాన్ని, ఆ కేకని విని ఎవరబ్బా పిలిచిందని వెనక్కి తిరిగి చూశారు. వెనక్కి తిరిగి చూస్తే ఒక యవనస్తుడు, అతని బట్టలు మంచి బట్టలు, కాస్ట్లీ బట్టలు, అతని చెప్పులైనా అతని రంగు అయినా ఒక మంచి ఆసావు కొడుకులాగా ఉన్నాడు, సావుకారు కొడుకులాగా ఉన్నాడు ఆయన. ఆ యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు యేసు ప్రభు దగ్గర. వచ్చి యేసు ప్రభు అడిగాడు, ఏయ్యా ఏంటి అంత పెద్దగా కేకేసావు, ఎందుకు పిలిచావు అని అంటే ఆ యవనస్తుడు అన్నాడండి, యేసు ప్రభువా, పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చెయ్యాలి? చదవండి ఆ మాట. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వాక్యము. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వాక్యము. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసులుగా మార్చబడుటకు నేనేమి చేయాలి? ఆ యవనస్తుడు అడుగుతున్నాడు, సద్బోధకుడా, యేసు ప్రభువా,
పరలోకానికి వెళ్ళాలంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చెయ్యాలి అని అడిగితే యేసు ప్రభు అతను చూసి, బాబు ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ధర్మశాస్త్రాన్ని అంతా క్షుణ్ణంగా పాటించాలి అని చెప్పాడు. ధర్మశాస్త్రంలో ఏం రాసుంది? ధర్మశాస్త్రంలో ఏం రాసుంది? చదవండి, నిర్గమకాండము 20వ అధ్యాయము. నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదవండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను, నీ దేవుడైన యెహోవాను నేనే. ధర్మశాస్త్రంలో ఏం రాసింది అంటే, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ధర్మశాస్త్రంలో రాయబడిన మొట్టమొదటి ఆజ్ఞ. క్రింద భూమి యందును, పైన ఆకాశం అందును, భూమి క్రింద నేల యందును ఏ రూపమైనా సరే నువ్వు చేసుకోనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి పూజించి నమస్కరించకూడదు. ధర్మశాస్త్రంలో రాసిన 2 ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నామములో వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు. నీ పొరుగు వారిని నాశించవద్దు. నీ పొరుగు వారి భార్యనైనను, నీ పొరుగు వారి దాసినైనను, దాసునైనను, ఒంటినైనను, ఎద్దునైనను దేనిని నీవు ఆశించవద్దు. అవి ధర్మశాస్త్రంలో రాయబడిన ఆజ్ఞలు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఆ యవనస్తుడు, సద్బోధకుడా, పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చెయ్యాలి అని అడిగితే యేసు ప్రభు చెప్పాడు, బాబు ధర్మశాస్త్రం అంతటిని పాటించు, అంటే 10 ఆజ్ఞలను పాటించు అని చెప్పాడు. అని చెప్తే ఆ యవనస్తుడు ఏమన్నాడో చదవండి, మార్కు సువార్త. ఆ యవనస్తుడు ఏమన్నాడో చదవండి, మార్కు సువార్త 20వ వాక్యం. మార్కు సువార్త 10వ అధ్యాయం 20వ వాక్యం. ఇప్పుడు చదివిన వాక్యమే కదా, కంగారు పడుతుంది. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు. 10వ అధ్యాయము 20వ వాక్యం. అందుకతడు, బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ ధర్మశాస్త్రం అంతా అంటే 10 ఆజ్ఞలన్నీ బాల్యము నుండే అనుసరిస్తూ ఉన్నానయ్యా. చిన్నప్పటి నుంచే నేను వాటిని పాటిస్తున్నా. బాల్యం నుండే మా తల్లిదండ్రులు నాకు పెంచారు. ఈ దినాన పిల్లల్ని తల్లిదండ్రులు పెంచుతున్నారండి, ఇష్టానుసారంగా పెంచుతున్నారు, విచ్చలవిడిగా పెంచుతున్నారు, అపాపర్లు అయిపోయే రీతులుగా పెంచుతున్నారు. ఈ దినాన పిల్లలు నలుగురిలోకి వెళ్తే గౌరవంగా ఉన్నారంటే మాట తీరు బాగలేదు, రెస్పెక్ట్ లేదు. ఏందే మా తెలుసులే, చెప్పేవారే సార్లే, పర్లేదులే, ఒక మర్యాద, ఒక పద్ధతి లేదు. దానికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేకపోవడం వలన. ఎంతమందికి ఎన్ని మంచి మాటలు చెప్పినా వాళ్ళు దాన్ని విని అనుసరించలేకపోతున్నారు. దానికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేకపోవడం వలన. అయితే ఇక్కడ ఆ వ్యక్తి అయితే, ఆ యవనస్తుడైతే అంటున్నాడు, బోధకుడా బాల్యము నుండే ఇవన్నీ అనుసరిస్తూ ఉన్నానయ్యా. చిన్నప్పటి నుంచే మా అమ్మా నాన్నలను అలా పెంచాడు అని చెప్పాడు. అయితే అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడండి. తర్వాత చదువు, కంటిన్యూ చదువు. యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నువ్వు ధర్మశాస్త్రం అంతా చిన్ననాటి నుంచే పాటిస్తున్నావు, దశంభాగాలు ఇస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నావు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నావు, సేవకులు కనపడితే వందనాలు చెప్తున్నావు, నీ దేవుడైన యెహోవాని ఆరాధిస్తున్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, మంచిదే. అయితే
అన్ని చేసావు కదా, అయినా ఇంకొకటి కొదువుగా ఉంది, ఒక్కటి కొదువుగా ఉంది. ఆ ఒక్కటి కానీ చేసావంటే నీకు పరలోకానికి మార్గం వచ్చేస్తుంది, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు అని చెప్పాడు యేసు ప్రభు. వెంటనే యవనస్తుడికి ఒక ఆశ వచ్చేసింది. చెప్పయ్యా ఆ ఒక్కటంటే చెప్పయ్యా, నేను చేస్తానయ్యా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చదవండి. నీవు వెళ్ళి నీకు కలిగినదంతా అమ్మి బేదలకి ఇచ్చేయి, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు నన్ను వచ్చి వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక, అతడికి ఎక్కువ ఆస్తి ఉంది గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ యవనస్తుడు బాల్యము నుండే ఏం పాటిస్తున్నాడు? ఏం అనుసరిస్తున్నాడు? బాల్యము నుండే యవనస్తుడు ధర్మశాస్త్రాన్ని అంతా అనుసరిస్తున్నాడు, 10 ఆజ్ఞలను పాటిస్తున్నాడు. చిన్ననాటి నుండే దేవుని సన్నిధిలో పెరిగాడు, చిన్ననాటి నుండే దేవుడు అంటే భయంగా ఉన్నాడు, బైబిల్ చదువుకుంటున్నాడు, వాక్యం ధ్యానిస్తున్నాడు, వాక్యం వింటున్నాడు, మందిరానికి వెళ్తున్నాడు, దశమభాగాలు కానుకలు అన్నీ ఇస్తున్నాడు. అయినా అంత ధర్మశాస్త్రాన్ని అంతా పాటించినా యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నీ ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు, అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు అని అంటే, అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక యేసు ప్రభు చెప్పిన మాటను వినలా. చిన్ననాటి నుంచే ధర్మశాస్త్రాన్ని పాటించే వ్యక్తి కదా, చిన్ననాటి నుండే రక్షింపబడిన వ్యక్తి కదా, మరి రక్షింపబడిన వ్యక్తి మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తున్నాడా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యం చివరి లైన్లో ఇందాక మనం చదువుకున్న ప్రకారము, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి, మారు మనసుకు తగిన ఫలాల్ని ఫలించండి. ఈ వ్యక్తి, ఈ యవనస్తుడు చిన్ననాటి నుండే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు, కానీ చిన్ననాటి నుండే బాల్యం నుండే దేవుని వాక్యాన్ని గైకొంటున్నాడు, కానీ మందిరానికి వెళ్తున్నాడు, దశమభాగాలు ఇస్తున్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు, అన్ని ధర్మ కార్యాలు చేస్తున్నాడు, కానీ మారు మనసుకు తగిన ఫలములు ఫలించట్లా. అందుకే యేసు ప్రభు చెప్పినట్లు నీ ఆస్తిని తమ్మి పేదలకు ఇచ్చిన వెంబడించు అని చెప్తే అతను వెంబడించకుండా దుఃఖపడుచు ఇంటికి వెళ్ళిపోయాడు. రక్షించబడ్డాడు. మేము చిన్నప్పటి నుంచి మా తాతల ముత్తాతల నుంచి మేము క్రైస్తవులం అండి, మేము క్రిస్మస్లమే, మేము చిన్నప్పటి నుంచే యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలమే, మంచిదే. మరి మారు మనసుకు తగిన ఫలములను ఫలిస్తున్నావా? ఈ యవనస్తుడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించట్లా, కానీ ధర్మశాస్త్రం అంతా పాటిస్తున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థనలకు వెళ్తున్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు, అన్ని ధర్మ కార్యాలు చేస్తున్నాడు, పరిశుద్ధంగా ఉంటున్నాడు, అన్ని చేస్తున్నాడు, కానీ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించట్లా. అందుకే అతనికి పరలోకానికి మార్గం దొరకల. అందుకే అక్కడ రాసుడు ఆ మాట చదువు, అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక. చదవండి ఆ మాట. ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. జాగ్రత్తగా వినాలి, దుఃఖపడుచు వెళ్ళిపోయాను. దుఃఖపడుచు, దుఃఖం బాధ. అయితే మొట్టమొదట మూలవాక్యం మనం ఏం చదువుకున్నాం? దేవుడు ఏం చెప్పాడు మనతో? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యంలో, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. దేవుడు మనల్ని ఆదరించాలి అని అంటే ఎప్పుడు? మారు మనసుకు తగిన ఫలములు మనం ఫలించినప్పుడు. ఈ యవనస్తుడు, ఈ ధర్మశాస్త్రాన్ని బాల్యం నుండే పాటించే ఈ యవనస్తుడు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పాటించే యవనస్తుడు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుంటే దుఃఖపడేవాడు కాదు. అక్కడ రాసిందా లేదా? దుఃఖపడుచు, ఆదరణకి దుఃఖానికి ఆపోజిట్. ఆదరణ
అనేది ఒకటి, దుఃఖం అనేది ఒకటి. ఆపోజిట్ అన్నమాట, వ్యతిరేకం. దుఃఖపడేవాడు ఆదరించబడలేడు, ఆదరించబడేవాడు దుఃఖపడడు. ఈ వ్యక్తి దుఃఖపడుచున్నాడని అంటే ఆదరించబడట్లా. దేవుడు ఏమంటున్నాడు? వాగ్దానం, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా చెప్పండిరా, నేను మిమ్మల్ని అవి మీకు నోటెడ్ అయిపోతాయి, గుర్తుండిపోతాయి. ఒకరి తల్లి మిమ్మల్ని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. అది దేవుడు చెప్పాడు. మరి ఇక్కడ యేసు ప్రభు ఆ వ్యక్తిని ఆదరించాడా? అతను ఏమైపోయాడు? దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. దుఃఖపడేవాడు ఆదరించబడలేడు, ఆదరించబడేవాడు దుఃఖపడడు. మరి ఆ వ్యక్తి దుఃఖపడ్డాడని అంటే ఆదరించబడాలా? ఎందుకని యేసు ప్రభు అతను ఆదరించట్లేదు? అతను ధర్మశాస్త్రాన్ని అంతా పాటిస్తున్నాడు, బాల్యం నుండి మందిరంలో పెరుగుతున్నాడు, కానీ మారు మనసుకు తగిన ఫలములు ఫలించట్లా. క్రైస్తవుడిగా మారాం మనం, యేసు ప్రభుని నమ్ముకున్నాం మనం, క్రిస్టియన్స్ గా పిలువబడుతున్నాం మనం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి నామంలో బాప్తీసాలు తీసుకున్న మనము ఎలా ఉన్నాం? ఆ మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నాం. ఆ మారు మనసు అంటే రక్షింపబడక మునుపంత ఒక మనసు, రక్షింపబడిన తర్వాత ఇంకొక మనసు, మారు మనసు, ఇంకొక మనసు. పాత మనసు లేదు, ఇక క్రొత్త మనసు. క్రొత్త మనసు ఎలా ఉంటది? నూతనంగా ఆలోచిస్తుంది. క్రొత్త మనసు ఎలా ఉంటది? నూతనమైన మార్గాలు నడిపిస్తుంది. క్రొత్త మనసు ఎలా ఉంటది? నూతనమైన మాటలు మాట్లాడుద్ది. పాత మనసు అయితే పాత మాటలు, పాత పద్ధతులు, పాత ఆచారాలు, ఇక లోక సంబంధమైన మాటలు, పోకిరి వ్యవహారాలు, వాళ్ళతో వీళ్ళతో కూర్చొని ముచ్చట్లు, అవి ఉంటాయి పాత మనసుకి. క్రొత్త మనసుకి, మారు మనసుకి ఏముంటాయి? పోకిరి వ్యవహారాలు ఉండవు, పనికి మానవులతో సాంగత్యాలు ఉండవు, సహవాసాలు ఉండవు, చెడు సహవాసాలు ఉండవు, ఇక చెడ్డ పనులు ఏమి ఉండవు. క్రొత్త మనసుకి, మారు మనసుకి మంచి మార్గాలే కనపడతాయి, మంచి మార్గాలు నడుస్తారు. హల్లెలూయా. మంచి మార్గంలో నడవట్ల ఆ వ్యక్తి, అందుకే దుఃఖపడిపోయాడు. ఈ దినాన మీరైనా, నేనైనా, దూరాన, సమీపాన వినే ప్రతి బిడ్డైనా దేవుడు నిన్ను ఆదరించాలి అని అంటే మారు మనసుకు తగిన ఫలములు నువ్వు ఫలించాలి. ఆ యవనస్తుడు ధర్మశాస్త్రాన్ని బాల్యం నుండి పాటించే వ్యక్తి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించట్లా, అందుకే అతను దుఃఖపడిచి వెళ్ళిపోయాడు. ఆదరించబడలా. అతనికి ఒక బాధ ఉంది, నేను పరలోకానికి వెళ్ళాలి. అతను ఒక కోరిక ఉంది, నేను స్వర్గానికి వెళ్ళాలని. కానీ ఆ కోరికను అతను తీర్చుకోలేకపోయాడు, దుఃఖపడిపోయాడు, ఆదరణ పొందుకోవాలి. అయితే ఈ దినాన అతను చేసే తప్పు నువ్వు చేస్తావా? లేదు, నేను అటువంటి తప్పు చేయను, దేవుని చేత ఆదరించబడతాను అని అంటే మారు మనసుకు తగిన ఫలాలను ఫలిస్తావా? నిర్ణయించుకో. మారు మనసుకు తగిన ఫలాలను నువ్వు ఫలిస్తే ఆ వ్యక్తిలాగా నువ్వు దుఃఖపడవు. బాల్యము నుండి ధర్మశాస్త్రాన్ని పాటించే వ్యక్తిలాగా నువ్వు దుఃఖపడవు. దేవుని ఆదరణ చేత నీవు ఆదరించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆదరించాలి అని అంటే మారు మనసుకు తగిన ఫలాలను ఫలించాలి. మొట్టమొదటి మాట, మారు మనసుకు తగిన ఫలాలని మనం ఫలించాలి. రెండవది చదవండి, రెండవ మాట ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. రెండవ మాట జాగ్రత్తగా వినాలి. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరిస్తాను. ఎప్పుడు యేసు ప్రభు ఆదరిస్తాడు అని అంటే మొట్టమొదటి మాట మారు మనసుకు తగిన ఫలాలను మనం ఫలించినప్పుడు. బాల్యం నుండే ఆ బిడ్డ చిన్ననాటి నుండే ధర్మశాస్త్రాన్ని పాటించాడు, కానీ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించలేదు కనుక దుఃఖపడి వెళ్ళిపోయాడు, ఆదరించబడలా. రెండవ మాట ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వాక్యము. రాబో దినములందు దేశములో, ఈ వాక్యం ప్రవచనాత్మకంగా రేపు జరగబోయే వాక్యం. ఇది జాగ్రత్తగా వినాలి. ప్రవచనాత్మకంగా చెప్పబడుతున్న వాక్యం. ఈ లేఖనాన్ని శ్రద్ధగా
అండర్లైన్ చేసుకోండి, ఇంపార్టెంట్ అని పెట్టుకోండి, పద్దాక దాన్ని ఎప్పుడు తలంచుకోండి. రాబో కాలములో దేశములో నేను క్షామము పుట్టించును. దేశములో నేను కరువును పుట్టిస్తా. కరువు క్షామాన్ని పుట్టిస్తా. క్షామం అంటే కరువును పుట్టిస్తాను. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక, ఆ కరువు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, పడుకోవడానికి నిద్ర లేకపోవడం వల్ల వచ్చిన కరువు కాదు. యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా, యెహోవా మాటను వినకపోవటం వలన వచ్చే క్షామము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటని ప్రవచనాత్మకంగా దేవుడు చెప్తున్న మాట ఇది. అక్కడ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. రాబోయే కాలంలో దేవుడు దేశంలో, మన దేశంలోనే కరువును పుట్టిస్తాడు. కరువు తినడానికి తిండి ఉండదు, తినడానికి కట్టుకోవడానికి బట్టలు ఉండవు, ఉండడానికి ఇల్లు ఉండదు. బ్రతుకు ఎలా ఉంటుందంటే బస్ స్టాండ్ పాలైపోయినట్టు ఉంటుంది. కరువు ఆకలికి అలమటించిపోతారు. దేశంలో కరువు పుట్టిస్తాడు దేవుడు. అయితే ఆ కరువు పంటలు పండకపోవడం వలనో, లేకపోతే నీళ్లు లేకపోవడం వలనో, లేకపోతే ఇంట్లో బియ్యం లేకపోవడం వలనో వచ్చిన కరువు కాదు అది. యెహోవా మాట వినకపోవటం వలన వచ్చిన కరువు. ఆ కరువును పుట్టిస్తానంటున్నాడు. దేవుడు ఆ కరువును పుట్టిస్తానంటున్నాడు. అయితే ఆ కరువులోనైనా సరే నువ్వు ఆదరించబడాలి అని అంటే, ఆ కరువులో, ఆ దేశంలో కలగబోయే ఆ క్షామంలో, ఆ కరువులో, ఆ ఇబ్బందుల్లో నీవు, నీ కుటుంబం ఆదరించబడాలి అని అంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యము. రాబోయే కాలంలో కరువులో నువ్వు పాల్గొనకుండా, కరువులో నీవు ఆదరించబడాలి అని అంటే దేవుడు చెప్తున్న మాట చదువు. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి కనుక భూ నివాసులను శోధించుటకు. ఇదిగో ఒక రాసిన మాట, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11వ వాక్యానికి, ఇదిగో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యానికి సింక్ ఏంటంటే, భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో, లోకమంతటి మీదకి నేను ఒక శోధనను పంపిస్తున్నాను, ఒక కరువును పంపిస్తున్నాను. లోకమంతటి మీదకి ఒక కరువును పంపిస్తా. అయితే ఆ కరువులో నువ్వు ఆదరించబడాలి అని అంటే, ఆ శోధనలో నువ్వు ఆదరించబడాలి అని అంటే, ఆ ఇబ్బందుల్లో నువ్వు ధైర్యంగా దేవుడి చేత నడిపించబడాలి అని అంటే, చదువు. రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను కాపాడుతా. ఆ రాబోయే శోధన కాలంలో, దేశంలో కలిగే కరువులో నేను నిన్ను కాపాడి, నేను నిన్ను ఆదరిస్తా. ఒకరి తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తా. అయితే ఎప్పుడు అనంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం మొదటి లైన్ చదువు. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి కనుక. ఎప్పుడు రాబోయే శోధన కాలంలో దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఎప్పుడు రాబోయే ఆ కరువులో దేవుడు నిన్ను పోషిస్తాడు. ఒక తల్లి ఆదరించినట్లు నిన్ను ఆదరిస్తానంటున్నాడు. ఎప్పుడు అని అంటే, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి. ఎప్పుడైతే వాక్యాన్ని గైకొంటామో, వాక్యాన్ని వింటామో, వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం పెడచెవిని పెట్టకుండా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఎప్పుడైతే మనం వింటామో, అప్పుడు ఆ దేశంలో కలగబోయే కరువుల నుండి మనల్ని దేవుడు ఆదరిస్తాడు. హల్లెలూయా. ఆ దేశంలో కలగబోయే ఆ శోధన కాలంలో నుండి దేవుడు మనల్ని ఆదరిస్తాడు. దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఎప్పుడు అనంటే, దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు. ఈ దినాన దేవుని వాక్యాన్ని వింటున్నారా? వినడానికి మాత్రం దేవుని వాక్యాన్ని విని పెడచెవిని పెడుతున్నారా? ఎలా ఉంది నీ పరిస్థితి? ఒకసారి ఆలోచించుకో.
దేవుని వాక్యాన్ని వింటున్నావా? దేవుని వాక్యాన్ని పెడచోని పెడుతున్నావా? ఒకసారి ఆలోచించి, ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని వినకపోతే ఇకనైనా దేవుని మాటను లక్ష్యం ఉంచు. దేవుని వాక్యాన్ని గైకొనుకో. దేవుని వాక్యాన్ని వింటే దేవుడినే మన హృదయంలో చేర్చుకున్నట్లు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంటది. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు. వాక్యాన్ని వింటే దేవుడి మాట విన్నట్టే. వాక్యాన్ని వింటే దేవుడి మాట విన్నట్టే. మార్కు సువార్తలో ఇందాక మనం చదువుకున్నట్లు ఆ యవనస్తుడు ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? నీ ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చేయి, నువ్వు నన్ను వెంబడించని చెప్పాడు. దేవుని మాట, దేవుని వాక్యం చెప్పాడు. మరి ఆ యవనస్తుడు ఏం చేశాడు? విన్నాడా? వినలా. ముఖం చిన్నబుచ్చుకొని బాధపడి వెళ్ళిపోయాడు. రాబోయే శోధన కాలంలో మనం తప్పించబడాలి అని అంటే దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని మాటను వినాలి. కరువులో నుండి మనం తప్పించబడాలంటే, కరువులో నుండి మనం ఆదరించబడాలంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి, దేవుని వాక్యాన్ని మనం గైకొనాలి. రబాబా షబాబాబాబాబా ఈ కోలిని షబా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 ba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 
అప్పుడు రాబోయే శోధన కాలంలో మనం ఆదరించబడతాం. ఆ కరువుల నుండి మనం ఆదరించబడతాం. ఆ యవనస్తుడు ఆదరించబడలా, దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. ఈ దినాన నీ బ్రతుకు దుఃఖపడుతూ వెళ్ళిపోయే స్థితిలో ఉందా, లేకపోతే దేవుని చేత ఆదరించబడే స్థితిలో ఉందా? ఒకసారి పరీక్షించుకో. దేవుని చేత ఆదరించబడే స్థితిలో నీవు ఉన్నావా, లేకపోతే ఆ యవనస్తుడి వలె, ఆ బహు ధనవంతుడి వలె దుఃఖపడుచు ముఖాన్ని చిన్నపుచ్చుకొని దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టి వెళ్ళిపోయే స్థితిలో నీవు ఉన్నావా? పరీక్షించుకో దేవుని బిడ్డ. అందరూ మోకరించి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించి తలలు వంచి ఆకాశం రెండు చేతులు పైకెత్తండి. చిన్న ప్రార్థన చేసుకో, చిన్న తీర్మానం చేసుకోండి. ఈ దినాన